హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు మన వీడియో ఏంటంటే, మీరు నన్ను అడిగారు కదా, కొంతమంది నా స్కిన్ కేర్ అడిగారు, కొంతమంది హెయిర్ కేర్ అడిగారు అనమాట. సో స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రెండు కలిపి ఒకే వీడియోలో చేసేద్దాం అనుకున్నాను. సో ఈ వీడియో అదే అనమాట. నేను ఇప్పుడు నైట్ టు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపిస్తాను. అందరూ మార్నింగ్ టు నైట్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తారు కదా, నేనైతే నైట్ టు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించేస్తున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ గైస్, నా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ రొటీన్ అడిగారు కదా. నేను నార్మల్గా హెయిర్ కేర్ ఎలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను నార్మల్గా ఎలా తీసుకుంటా అని చెప్తాను. రేపు నేను హెడ్ బాత్ చేస్తాను అనమాట. సో నేను ముందు రోజు నైటే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుంటాను. ఇలా 2 పార్టీషన్స్ కింద తీసుకొని కొంచెం లైట్గా కోమ్ చేసుకోవాలి. మరీ లాగేయకూడదు. ఎప్పుడు కోమ్ చేసుకున్నా మనం చాలా లైట్గా చాలా స్లోగా కోమ్ చేసుకోవాలన్నమాట. నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా చెప్తాను. యాక్చువల్లీ నాకు పడినవైతే చెప్తాను, మీకు పడతాయని చెప్పి నేనైతే కన్ఫర్మ్ చేయను. మీ హెయిర్కి మీ స్కిన్ టైప్కి ఏది సెట్ అవుతుందో అలాంటి ప్రొడక్ట్సే యూజ్ చేసుకోండి. కొన్ని ప్రొడక్ట్స్ మారుస్తా చేంజ్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఏ ప్రొడక్ట్స్ మీకు పడుతున్నాయో లేదో అని. నేనైతే ఇది పారాచూట్ ఆలోవెరా హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను నా హెయిర్కి. 2 పార్టీషన్ తీసుకున్నాక ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకున్నప్పుడే కొంచెం ఫింగర్ టిప్స్తో ఇలా మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుద్ది. కాకపోతే ఇలాంటి మసాజర్ ఉన్నా ఇలా పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగా హెల్ప్ఫుల్ అవుద్ది, బాగుంటుంది. ఇప్పుడు మనం కోమ్ కింద నుంచి పైకి రావాలి. ఎందుకంటే కింద నుంచి ఇలా చిక్కులు తీసుకుంటా ఇలా పై వరకు రావాలన్నమాట. సో ఇలా పన్ను అయితే పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు వెళ్ళి బాత్ చేసి వచ్చేస్తాను. తర్వాత నేను నైట్ టైం స్కిన్ కేర్ ఎలా తీసుకుంటాను మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను బాత్ చేసాక నేను ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మీకు చెప్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నాకు కొంచెం స్వెట్ బాడీ అనమాట. ఊరికే చెమటలు పట్టేస్తే అలా స్వెట్ బాడీ ఉన్న వాళ్ళకి ఇలాంటి రెక్సోనా అనే కాదు, ఏదైనా అండ్రామ్ ప్రొటెక్టర్స్ ఉంటాయి కదా, కంపల్సరీ అవి యూజ్ చేయండి. నేను ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి కొంచెం నాకు చాలా హెల్ప్ అయిందనమాట. సో అందుకే నేను దీని గురించి మీకు స్పెసిఫిక్గా చెప్తున్నాను. కంపల్సరీ యూజ్ చేయండి స్వెట్ బాడీ ఉన్న వాళ్ళు. తర్వాత ఏంటంటే, నేను ముందు వ్లాగ్ మీరు చూస్తుంటే నేను ఆల్రెడీ చెప్పాను, నేను ప్రెగ్నెంట్ అనమాట. నాకు ఇప్పుడు 4th మంత్. అయితే నేను ఇది నైట్ టైం ఏం చేస్తానంటే, బాత్ చేసి రాగానే ఇలాంటి మామ్స్కి వాళ్ళది బాడీ బటర్ ఉంటుంది. సో నేను టమ్మీ పార్ట్కి, హిప్స్కి, థైస్కి, ఇంకా ఎక్కడైతే నాకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అనుకుంటానో ఆ ప్లేస్ అన్నింటిలో రాస్తాను అనమాట. దీనివల్ల చాలా, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చిన టైంలో కూడా బాడీ బటర్ యూజ్ చేయలేదు, కానీ ఆయిల్ యూజ్ చేశాను, స్ట్రెచ్ ఆయిల్. నాకు చాలా హెల్ప్ అయ్యింది. అది కూడా యూజ్ చేస్తున్నాను. అది మార్నింగ్ టైం యూజ్ చేస్తే ఇది నైట్ టైం యూజ్ చేస్తాను అనమాట. ఇంకా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఇదైతే నేను చెప్పగలను. సో ఇప్పుడు మనం స్కిన్ కేర్కి అయితే వచ్చేద్దాము. ఫస్ట్ వచ్చేసేది టోనర్ అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను గుడ్ వైబ్స్ వాళ్ళది టోనర్ అయితే యూజ్ చేస్తున్నాను. అంత సూపర్గా ఏమి ఉండదు, కానీ ఓకే ప్రోడక్ట్ ఇది. ఫస్ట్ ఏ టోనర్ అయినా యూజ్ చేయొచ్చు మీరు. గులాబరీ వాటర్ ఉంటుంది కదా, మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. నేను ప్రజెంట్ నాకు ఆఫర్లో వచ్చిందని చెప్పి గుడ్ వైబ్స్ తీసుకున్నాను. తర్వాత సీరం వచ్చేసి విటమిన్ సి సీరం. ఇది ప్లమ్ వాళ్ళది, చాలా బాగుంటుంది. నేను ఇప్పటికీ చాలా డేస్ నుంచి అయితే ప్లమ్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట విటమిన్ సి సీరం అయితే. ఇది ఇలా మొత్తం అలా డ్రాప్స్ లాగా వేసుకున్నాక మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. బాగుంటుంది, మంచి ప్రోడక్ట్ అది. తర్వాత మాయిశ్చరైజర్ వచ్చేసరికి నైట్ టైం అయితే బాత్ అండ్ బాడీ వర్క్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మొన్న ఆఫర్లో గుడ్ వైబ్స్ వాళ్ళది ప్రోడక్ట్ తీసుకున్నా, కానీ నాకు ఎందుకు అంత నా స్కిన్కి అంత బాగా సెట్ అవ్వలేదు. సో బాత్ అండ్ బాడీ వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక మాయిశ్చరైజర్ మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకొని మంచిగా ఫేస్కి మసాజ్ చేసుకోవాలి. మీరు అప్లై చేసుకున్నప్పుడే ఫేస్కి మసాజ్ చేసుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుందన్నమాట. అలాగా పింపుల్స్ అలాంటి యాక్నీ ఇలాంటివి రాకుండా ఉంటుంది. సో ఫేస్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్కి ఎలా మసాజ్ చేసుకుంటామో ఫేస్కి కూడా మసాజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట.
సో మాయిశ్చరైజర్తో అయితే ఇలాగ అప్లై చేసుకోవాలి. తర్వాత లిప్స్ కూడా ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అది సమ్మర్ అయినా వింటర్ అయినా సరే లిప్స్ని మనం వదిలేయకూడదు. నేను ఇక్కడ వచ్చేసి హిమాలయ యూజ్ చేస్తున్నాను, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనము. తర్వాత బాడీకి వచ్చేసరికి నీవియా బాడీ లోషన్ ఉంటుంది కదా, అదైతే హ్యాండ్స్ వరకు అయితే రాసేసుకుంటున్నాను. ఓకే గైస్, మనం ఇంకా మార్నింగ్ లేచాక మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. నైట్ టైం స్కిన్ కేర్ అయితే ఇలా తీసుకుంటాను అనమాట. ఓకే, ఇంకా గుడ్ నైట్ అందరికీ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయిపోయింది. నేను మార్నింగ్ ఎప్పుడు 6:37 కల్లా లేస్తాను అనమాట. సో ఇప్పుడే బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకున్నాక ఇలా హిమాలయ నీమ్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను నేను. ఇది పతాంజలి అలోవెరా జెల్ అనమాట. ఆల్రెడీ నాకు ఈ బాటిల్ అయిపోయి వచ్చింది. ఇంకా రోజు కొంచెం స్కిన్ హైడ్రేటెడ్గా ఉండడం కోసం రోజు అలోవెరా జెల్ అయితే ఫేస్కి అప్లై చేసేస్తాను అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాక స్కిన్ హైడ్రేటెడ్గా ఉండడం కోసం ఇలా నేను ఫేస్ అంతా అలోవెరా జెల్తో అయితే అప్లై చేసేసుకుంటాను. హాయ్, ఇప్పుడు నేను హెడ్ బాత్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఆయిల్లో ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మనం. హెడ్ బాత్ చేసే ముందు ఏంటంటే ఒకసారి మళ్ళీ కోమ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత చిక్కు పడకుండా ఉండడం కోసం ముందే హెడ్ బాత్ చేసే ముందు కోమ్ చేసుకోవాలి. నేను ఏమేమి షాంపూ, కండిషనర్, ఇంకా హెయిర్ మాస్క్ వాడుతున్నాను. హెడ్ బాత్ చేశాక మీకు చూపిస్తాను ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో ఇలా మనం ఒకసారి అంతా కోమ్ చేసేసుకుందాము. హెడ్ బాత్ అయితే చేస్తాను. ఇది న్యాచురల్గా ఇలాగ డ్రై అవ్వడానికి ఏంటంటే ఫస్ట్ ఇలాంటి సాఫ్ట్ టవల్స్ ఉంటాయి కదా, దాంతో అయితే డ్రై చేసుకోవాలన్నమాట. నేను యూజ్ చేసిన షాంపూ వచ్చేసి ఇది బాడీ వైజ్ వాళ్ళది. నేను ఆల్రెడీ నా హెయిర్ రివ్యూ జర్నీలో అయితే మీకు చెప్పాను నేను ఏం షాంపూస్ వాడతాను అని. ఇది వచ్చేసి బాడీ వైజ్ షాంపూ వాడతాను. తర్వాత కండిషనర్ పెట్టుకుని 10 minutes ఉంటాను. ఆ 10 minutes వాష్ చేసుకున్నాక ఒకసారి. తర్వాత ఇది ప్లమ్ హెయిర్ మాస్క్ అనమాట. ఈ ప్లమ్ హెయిర్ మాస్క్ కూడా పెట్టుకొని ఒక 10 minutes ఉంటాను అనమాట. ఉంటే తర్వాత వాష్ చేసేసుకోవడమే. అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది మీ హెయిర్ అయితే. అంటే నా అలాంటి డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా సాఫ్ట్ అని చెప్పను, కానీ పర్లేదు రీజనబుల్ అని చెప్పి అనుకోవచ్చు. మనం టచ్ చేయడానికి మనకి బాగానే ఉంటుంది. యాక్చువల్గా కొంచెం హెయిర్ డ్రై అయ్యాక సీరం పెట్టుకుందాం. ఈలోపు మనం స్కిన్ కేర్ గురించి వచ్చేద్దాము. ఇప్పుడు నేను ఫస్ట్ బాత్ చేశాక నేను చెప్పాను కదా ఒకసారి, ఇది మామ్స్ కాల్ది న్యాచురల్ స్ట్రెచ్ ఆయిల్ అనమాట ఇది. సో ఇది నా టమ్మీకి, నా బ్రష్కి ఎక్కడైతే నాకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అనుకుంటానో అక్కడైతే రాస్తా అనమాట. ఇది ఆఫ్టర్నూన్ టైం కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి. నేను ఓన్లీ మార్నింగ్ బాత్ చేశాక అప్లై చేస్తాను అంతే. తర్వాత వచ్చేసరికి స్కిన్ కేర్కి అయితే మార్నింగ్ టైం స్కిన్ కేర్ కూడా సేమ్ నైట్ టైం స్కిన్ కేర్ లాగే ఉంటుంది. టోనర్, విటమిన్ సి సీరం, మాయిశ్చరైజర్ అయితే నైట్ టైం యూజ్ చేస్తాం కదా. మార్నింగ్ టైం అయితే ఎక్స్ట్రా సన్ స్క్రీన్ అయితే యాడ్ చేస్తాను. ప్రెగ్నెన్సీ ముందు నైట్ టైం నేను రెటినాల్ కూడా యూజ్ చేసేదాన్ని. రెటినాల్ అందరు స్కిన్ టైప్స్కి పడదనమాట. బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి రెటినాల్ అనేది యూజ్ చేయాలి. నాకైతే బాగానే ఉందని చెప్పి నేను రెటినాల్ వాడాను. ప్రెగ్నెన్సీ టైంలో వాడడం అంత సేఫ్ కాదని చెప్పి నేను రెటినాల్ని స్టాప్ చేస్తాను అనమాట. ఇది మాయిశ్చరైజర్ మార్నింగ్ టైం ఏంటంటే అప్పుడు ప్లమ్ వాళ్ళది సాఫ్రాన్ అండ్ కుంకుమ అది ఉండేది, అదైతే యూజ్ చేసేదాన్ని. నా స్కిన్కి అయితే చాలా బాగా పడింది, కానీ బాటిల్ అయిపోయిందనమాట. న్యూ బాటిల్ అయితే ఆర్డర్ చేయాలి. సో అప్పటి వరకు బాత్ అండ్ బాడీ వర్క్స్ది కూడా యూజ్ చేసేస్తున్నాను మార్నింగ్ టైము. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ కూడా నాకు చాలా బాగా సూట్ అయిందనమాట నా స్కిన్కి. స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. మన మెయిన్ గోల్ వచ్చేసి స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచడం అనమాట. సో మీ స్కిన్ టైప్కి ఏదైతే పడుతుందో అది కంపల్సరీ మీరు కంటిన్యూ చేయండి. కొత్తవి చేంజ్ చేస్తూ ఉండండి, ఏం అవ్వదు. ఏదైనా ఆఫర్లో వచ్చినప్పుడు మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే బై చేసి అవి పడుతున్నాయో లేదో ట్రై చేయడమే. శాంపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. సన్ స్క్రీన్ వచ్చేసరికి నేను ఆక్వాలాజికా యూజ్ చేస్తాను, డెర్మాకో కూడా యూజ్ చేస్తాను. ఆఫర్లో ఏది తక్కువ ప్రైస్కి వస్తే
అది యూజ్ చేస్తాను అనమాట. ప్రజెంట్ అయితే డర్మాకో యూజ్ చేస్తున్నాను. నాకు డర్మాకో కన్నా ఆక్వాలాజికా కొంచెం నాకు బాగా అనిపిస్తుంది. అది అప్లై చేసుకున్నప్పుడు కొంచెం స్కిన్ ఫ్రెండ్లీలా అనిపిస్తుంది అనమాట. సన్ స్క్రీన్ ఎక్కువే యూజ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మంచిగా స్కిన్ అంతా అప్లై చేసుకోవాలి. లిప్ బామ్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. కుదిరితే వీక్లీ వన్స్ లిప్ స్క్రబ్ ఇంకా ఫేస్ స్క్రబ్ కూడా యూజ్ చేయండి, బాగుంటుంది స్కిన్. హెయిర్ కొంచెం ఇట్లా 70% డ్రై అయ్యాక కొంచెం ఇలా కోమ్తో చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి. సీరం వచ్చేసి నేను స్ట్రీక్స్ వాడుతున్నాను. ఇందులో గ్రీన్ కలర్ గ్లాస్ సీరం ఉంటుంది, అది యూజ్ చేయండి. అదైతే చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే నేను హెయిర్కి అప్పుడు గమ్మీస్ వాడేదాన్ని కదా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో స్టాప్ చేశాను. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయాక ఏంటి ఆఫ్టర్ ఫీడింగ్ అయ్యాక నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే హెయిర్ గమ్మీస్ అయితే స్టాప్ చేశాను అనమాట. ఎక్కువ వాటర్ కూడా డ్రింక్ చేయండి, అప్పుడు హెయిర్కి మంచిది, ఫేస్కి మంచిది అనమాట వాటర్ ఎక్కువ తాగడం వలన. కొంచెం బాగా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇట్లాగా హెడ్ బాత్ చేశాక లివ్-ఇన్ కండిషనర్ అని అవైలబుల్గా ఉంటాయి. అమెజాన్లో కూడా లారియల్ లివ్-ఇన్ కండిషనర్ అవైలబుల్గా ఉంటుంది, అది యూజ్ చేయండి. అది కండిషనర్ ఓన్లీ రూట్స్కి అప్లై చేసుకొని వదిలేస్తే మొత్తం డ్రై అయ్యాక చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. లివ్-ఇన్ కండిషనర్ సీరమ్ కంపల్సరీ యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి మనకి. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సో నేను హెయిర్ అలా డ్రై అయ్యాక ఇలాగ పోనీటైల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు శ్రీరామనవమి కాబట్టి ఆల్రెడీ మీకు మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో ఇలాగా మీరు ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ వీడియోలో అది చూసుంటారు నేను ఎలా రెడీ అయ్యానో. సో ఇదనమాట మనం టోటల్గా ఫైనల్గా. మీకు ఈ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ వీడియో కొంచెమైనా యూజ్ అయ్యిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే మీకు చెప్తున్నాను, మీకు పడతాయని చెప్పి నేను కన్ఫామ్గా అయితే చెప్పను. మీ స్కిన్ టైప్కి హెయిర్ టైప్కి ఏదైతే సెట్ అవ్వద్దో ఆ ప్రోడక్ట్ మీరు కంటిన్యూగా చేయండి. కొత్తవి ఒకసారి ఒకటి మీకు పడ్డాక వేరే చేంజ్ చేస్తే కొంచెం హెయిర్ అనేది ఓడడం అయితే నార్మల్లే, ఏ న్యూ ప్రోడక్ట్కైనా అది ఓకే అనమాట. సో మీరు ఏదైనా న్యూ ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు ఒక 2 వీక్స్ అయినా యూజ్ చేసి చూడండి, అవి పడుతున్నాయో లేదో మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.